అరే ఈ ఇల్లు చూస్తే నాకు చాలా థ్రిల్ ఉందిరా. ఎందుకో? ఆ కొంప ఈ కొంప అని అర్ధ కొంపలో ఉండాల్సిన బాధ లేకుండా పర్మనెంట్ ప్లేస్ దొరికింది. అది పోలీస్ క్వార్టర్స్ లో. ఎన్ని ప్లేట్లు వేసినా ఏం కాదు. హలో, మనం ఇక్కడ ఉండేది బాబ్జీ డబ్బు తెచ్చేదాకానే. తెచ్చేసాలే. ఏంటి తెచ్చేది? గోదాట్లో తెడ్డు. ఏమైందిరా? మనం డబ్బు దాచి గుర్తుగా పెట్టుకున్న రాయి ఉందే, అలాంటి 100 ఉన్నాయి అక్కడ. దేనికుందో డబ్బు ఉందో తెలియట్లేదు. అబ్బో, ఇది ఒక్క రోజులో ఏ పని కాదుగా. ఇంకెన్ని రోజులు ఈ పోలీస్ గెటప్ లో జీవించాలో. సార్ ఈ టైంలో ఎవరా? ఒరే బాలు, ఏ పోలీస్ స్టేషన్ లో చూసినా నీ ఫోటోలే, ఏ రైల్వే స్టేషన్ లో చూసినా నీ ఫోటోలే. వాళ్ళెవరూ గుర్తుపెట్టుకుంటా లోపలికి దుప్పించుకో. సార్ ఎవరు? నేను సార్ ఏడుకొండల్ని. సార్ మీరు కొత్తగా క్వార్టర్స్ లోకి వచ్చారు కదా, ఎలా ఉందో కనుక్కుందామని వచ్చానండి. బాగుందండి. ఈవిడ మా ఆవిడండి. నమస్తే. మేము ఆ ఎదురు క్వార్టర్స్ లోనే ఉంటాం. మీరు బ్యాచిలర్స్ అని చెప్పారు. ఈయన మీకే అవసరం వచ్చినా మొహాటం లేకుండా నన్ను అడగండి. అంటే ఏమేమి అడగొచ్చండి? వీళ్ళు మా వాళ్ళే. వీడు మా అన్నయ్య. తమ్ముడు? అవును. ఈ అమ్మాయి మీ అక్క? కాదు, వదినా. ఓహో, మీ అన్నయ్య భార్య? కాదు, అత్తయ్య కూతురు. ఇతను తమ్ముడు. మీ తమ్ముడా? వదినకి మరిది. పెద్దవాళ్ళు ఎవరు లేరా? అందరూ పోయారు. అయ్యో పాపం. ఎలా? హార్ట్ అటాక్. యాక్సిడెంటా, హార్ట్ అటాకా? వీడే చెప్తాడులేండి, చెప్పరా. నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తుందేమోనని అమ్మ అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్తుంటే యాక్సిడెంట్ అయి మొత్తం పోయారు. ఏమైందిరా? ఇంతవరకు మనకి అమ్మా నాన్న ఉన్నారని, అది కూడా యాక్సిడెంట్ లో పోయారని ఇప్పుడు వరకు నాకు తెలియదు. అందుకే ఏడుపు వచ్చి ఏడుస్తున్నాను. నువ్వు షాక్ అవుతావని చెప్పలేదురా. అందుకే చెప్ప. ఏంటో ఈ రిలేషన్స్, ఎఫెక్షన్స్. కానిస్టేబుల్ నేనా మీకంటే పెద్దవాడిని. మీకే అవసరం వచ్చినా నన్ను అడగండి. ఇందాక ఆవిడ అడగమన్నారు. వస్తాం బాబు.